ఎల్బీ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మన్సూరాబాద్లోని ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాకు యత్నించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మన్సూరాబాద్లోని సర్వే నెంబర్ 7లో 552 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ యూసఫ్ ఖాన్, తులసమ్మ అలియా సుల్తానా అనే దంపతులు గిఫ్ట్ డీల్, సేల్ డీల్, నోటరీ ప్లాట్ల పేరుతో డాక్యుమెంట్లు సృష్టించి 50,000 మందికి అమ్మేశారు. దీంతో రిపబ్లిక్ డే రోజు జెండా ఎగురవేసి ప్లాట్లు స్వాధీనం చేసుకోవాలని ఓ వ్యక్తి ఇచ్చిన పిలుపుతో కొందరు ల్యాండ్ కబ్జాకి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇక మన్సూరాబాద్ సర్వే నెంబర్ 7లో ఉన్న 580 ఎకరాలు పూర్తిగా రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమి అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సాయి ప్రకాష్ తెలిపారు. ఇక ఫారెస్ట్ ల్యాండ్లోకి ఎవరైనా వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత వారం రోజులుగా ఈ సర్వే నెంబర్ 7లోని మన్సూరాబాద్ లో గల అటవీ శాఖని ఆక్రమించుకోవాలి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు షేక్ జిలానీ అనే పేరుతోని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన ఈ రోజు పోలీస్ వారి సహకారంతో కొంతమంది ఇక్కడికి రాగా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరిమి వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మోసపోయి అతని దగ్గర ప్లాట్లు కొన్నట్టుగా తెలిసింది విచారణలో. వీళ్ళు ఇంకెవరైనా వ్యక్తులు అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి అందరూ కూడా సదరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ సంబంధిత వ్యక్తులు పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అలా అయితేనే మీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఇక్కడికి వచ్చి పార్క్ ఏరియాలో కానీ లేకపోతే మా సర్వే నెంబర్ 7లో ఉన్న అటవీ శాఖ భూమిని కానీ ఏదన్నా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళందరి పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత వారం రోజులు